వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ భక్తి మార్గం తెలుగు. మన హిందూ సనాతన ధర్మం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు. మనసు మన మాట వినితే మన జీవితం స్వర్గం. మనసే మనల్ని నడిపిస్తే అదే నరకం. ఈరోజు మనం తెలుసుకోబోయేదొక్కటే, మనసుపై నియంత్రణ ఎలా సాధించాలి. ఈ వీడియో చివరి వరకు వింటే మీ ఆలోచనలు మారతాయి, మీ లోపలి బలహీనతలు కరిగిపోతాయి, మీ జీవితం కొత్త దిశ తీసుకుంటుంది. మనసు అంటే ఏమిటి? 2 నిమిషాలు. మనసు అనేది శత్రువు కాదు, కాని అది నియంత్రణ లేకపోతే శత్రువులా మారుతుంది. మనసు 3 పనులు చేస్తుంది: గుర్తుచేస్తుంది, ఊహిస్తుంది, భయపెడుతుంది. గతం గుర్తుచేస్తుంది, బాధ; భవిష్యత్తు ఊహిస్తుంది, భయం; వర్తమానాన్ని వదిలేస్తుంది, అసంతృప్తి. అందుకే మనసును కట్టడి చేయడమంటే మన జీవితాన్ని కట్టడి చేయడమే. మనసు ఎందుకు మన మాట వినదు? 2 నిమిషాలు. ఎందుకంటే మనం మనసుకు అలవాట్లు నేర్పలేదు, మనసుకు నియమాలు పెట్టలేదు, మనసును యజమానిగా చేశాము. మనసు పిల్లలాంటిది, దానికి స్వేచ్ఛ ఇస్తే అల్లరి, కాని నియమాలు పెడితే అదే విధేయుడు. నియంత్రణకు మొదటి మెట్టు గమనించడం. 2 నిమిషాలు. మనసును ఆపలేము, కాని గమనించగలం. మీకు కోపం వస్తే నాకు కోపం వచ్చింది అని చెప్పుకోండి. భయం వస్తే ఇది భయం, నేను కాదు అని గుర్తించండి. గమనించడం మొదలుపెట్టిన క్షణం నుంచే మనసుపై నియంత్రణ మొదలవుతుంది. శ్వాస. మనసుకు తాళంచెవి. 2 నిమిషాలు. మనసు పరుగెడుతున్నప్పుడు శ్వాస కూడా వేగంగా ఉంటుంది. కాబట్టి లోతుగా శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలండి. రోజుకు 10 నిమిషాలు ఇలా చెయ్యండి. మనసు అల్లరి చేస్తే శ్వాసను శాంతింపజేయండి. మనసు తానుగా కూలవుతుంది. ఓం. ఆలోచనలను ఆపడం కాదు, దిశ మార్చడం. 3 నిమిషాలు. చాలామంది చేసే తప్పేంటంటే ఆలోచనలు రాకూడదు అనుకుంటారు. అది అసాధ్యం. బదులుగా ఆలోచన దిశ మార్చాలి. నెగిటివ్ ఆలోచన వస్తే జపం చేయండి, దేవుని నామం పలకండి, మంచి మాట వినండి, మనసుకు పని ఇవ్వండి. లేకపోతే అది సమస్యలు తయారుచేస్తుంది. కోరికలే మనసుకు గొలుసులు. 2 నిమిషాలు. అధిక కోరికలు, అధిక అశాంతి. ప్రతి కోరిక మనసుకు ఒక గొలుసు. అడగండి మీరే మీకు, ఇది అవసరమా లేక అలవాటా? అవసరం ఉన్నదే ఉంచండి, అలవాటును వదిలేయండి. మౌనం మనసుకు ఔషధం. 2 నిమిషాలు. రోజులో కనీసం 10 నిమిషాలు మౌనం పాటించండి. ఫోన్ లేదు, మాటలు లేవు, ఆలోచనల్ని కూడా పట్టించుకోకండి. మౌనంలోనే మనసు తన నిజస్వరూపం చూపిస్తుంది. క్రమశిక్షణ లేకుండా నియంత్రణ లేదు. 2 నిమిషాలు. నిద్ర సమయం, లేచే సమయం, తినే విధానం, మాట్లాడే తీరు, ఇవి అన్నీ క్రమంలో ఉంటే మనసు కూడా క్రమంలోకి వస్తుంది. అస్తవ్యస్త జీవితం, అస్తవ్యస్త మనస్సు. బాధలో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. 2 నిమిషాలు. ఈ మాట ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఇది కూడా గడిచిపోతుంది అని. మనసు చెప్తుంది ఇది శాశ్వతం అని, కాని నిజమేంటంటే ఏ బాధ శాశ్వతం కాదు. భక్తి మనసుకు భద్రత. 2 నిమిషాలు. మనసు బలహీనంగా ఉన్నప్పుడు భక్తి బలంగా మారుతుంది. దేవుణ్ణి నమ్మిన మనిషి తన మనసుని దేవుని చేతిలో పెట్టినట్టే. అప్పుడే నిజమైన శాంతి. ముగింపు మాటలు. 2 నిమిషాలు. మనసు మీ శత్రువు కాదు, మీ సేవకుడు. కాని మీరు యజమానిగా మారాలి. ఈ రోజునుంచి మనసును గమనించండి, శ్వాసను శాంతింపజేయండి, కోరికలను కుదించండి, భక్తిని పెంచండి. అప్పుడు మీ జీవితాన్ని మీ మనసు కాదు, మీరు నడిపిస్తారు. ముగింపు. ఈ మాటతో ముగిద్దాం. మనసును జయించినవాడు ప్రపంచాన్నే జయించినవాడే. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.